స్పెయిన్ మొట్టమొదటి యూరోప్ దేశం అనమాట ఉమెన్కి లీగల్గా మెన్స్ట్రువల్ లీవ్ ఇవ్వటం. స్పెయిన్ ఫస్ట్ కంట్రీ ఇన్ ద యూరోప్. సో లీగల్గా చాలా రీప్రొడక్టివ్ సెక్షువల్ రైట్స్లో భాగంగా ఇది ఇచ్చింది. స్పెయిన్తో పాటు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, తైవాన్, సౌత్ కొరియా, జాంబియా, సౌత్ కొరియా, వియత్నాం ఇటువంటి దేశాలన్నీ కూడా మహిళలకి ఈ మెన్స్ట్రుయేషన్ టైంలో లీవ్ ఇస్తున్నాయన్నమాట. అయితే మనం చూస్తే యూనివర్సిటీస్లో, కాలేజెస్లో, స్కూల్స్లో చదివే ఆడపిల్లలు, తర్వాత జాబ్కి వెళ్ళే అమ్మాయిలు, వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఈ టైంలో. ముఖ్యంగా ఆ టైంలో కొంతమందికి ఎక్కువగా పెయిన్ రావటం, డిస్కంఫర్ట్ ఫీల్ అవటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. మనం గమనిస్తే కనుక ఒక 5 సంవత్సరాల క్రితం మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్కి సవరణ వచ్చి ఎవరైతే అమ్మాయిలు జాబ్కి వెళ్తుంటారో వాళ్ళకి పెయిడ్ మెటర్నిటీ లీవ్ 12 వీక్స్ నుంచి 26 వీక్స్కి పెంచారు. అలానే గవర్నమెంట్లో పనిచేసే సెంట్రల్ గవర్నమెంట్లో 6 months మెటర్నిటీ లీవ్, తర్వాత చైల్డ్ కేర్ లీవ్ కూడా తర్వాత 2 years ఇస్తున్నారనమాట. కానీ ఇది మెన్స్ట్రుయేషన్ లీవ్ అనేది మాత్రం ఇది అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో లేదు. ఈ మధ్య మనం చూస్తే కనుక కేరళ ప్రభుత్వము హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చదువుకునే అమ్మాయిలు ఎవరైతే అవసరం అడుగుతారో వాళ్ళకి ఈ లీవ్స్, మెన్స్ట్రుయేషన్ అండ్ మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని చెప్పి కూడా ఒక ఆర్డర్ జారీ చేసింది కేరళ ప్రభుత్వం.